పితృదేవతల రుణం ఎలా తీర్చుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి తన జీవితంలో 3 రకాల రుణాలను తీర్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అవి ఏమిటంటే దేవతల రుణం, గురువుల రుణం, అలాగే మన పూర్వీకులైన పితృల రుణం. ఇలా పితృ రుణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే ఈ మహాలయ పక్షం. భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తూ ఉంటారు. ఈ 15 రోజులు పెద్దవారికి ప్రీతిపాత్రమైనవి. ఈ 15 రోజుల పాటు పితృకార్యాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు వదలాలని పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు, పితృదేవతలను తలుచుకుంటారు. హిందువుల నమ్మకం ప్రకారం అరచేతిలో బొటనవేలు ఉన్న భాగాన్ని పితృతీర్థం అంటారు. తర్పణ పదార్థాలను తీసుకున్న తర్వాత దక్షిణ దిశలో కూర్చోవాలి. పూర్వీకులకు బొటనవేలి నుంచి నీటిని తర్పణం వదలాలి. ఇలా పూర్వీకులకు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. తర్పణం విడిచేవారు తమ చేతులలో నీరు, దర్భ, అక్షిత, పుష్పాలు మరియు నల్ల నువ్వులు తీసుకోవాలి. పూర్వీకులను ధ్యానం చేసుకుంటూ దాహం తీర్చుకోండి అంటూ నీటిని వదలాలి. తూర్పు ముఖంగా పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారని వివరించారు. ఋషితీర్థంలో ఉత్తరముఖంగా పూర్వీకులకు నీరు మరియు అక్షంతలను సమర్పించాలి. పూర్వీకులకు దక్షిణముఖంగా నీరు, నువ్వులు సమర్పిస్తారు. పితృపక్షం పూర్వీకులకు అత్యంత ముఖ్యమైన రోజులని పండితులు చెప్తున్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే మహాలయ పక్షాల్లో తర్పణాలు విడవాలి అంటున్నారు. అయితే ఇంట్లో గంగాజలం ఉంటే దానితో తర్పణాలు వదిలితే చాలా పవిత్రత ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో గంగానదికి ఎంతో పవిత్రత ఉంది. పూర్వీకులకు సమర్పించే గంగాజలంలో ఆహారం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పూర్వీకులు ఆశీర్వదిస్తారని నమ్ముతారు. పితృపక్ష కాలంలో ఇంటి చుట్టూ గంగాజలం కూడా క్రమం తప్పకుండా చల్లాలని పండితులు సూచిస్తున్నారు.